యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోవా కొరకు, అందరూ కలిసి చెప్పండి, అందరూ తీయకుండానే చెప్పగలరు కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యాలన్నీ కూడా ఇంకా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కదా, మన జీవితాల్లో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. దేవుని యొక్క వాక్యం వేస్తుంది. ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూచు వారి గురించి మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచువారంట ఎప్పటికప్పుడు నూతన బలమును పొందుతారు. అదేంటండి? మేము ఎదురు చూస్తూ ఉంటే నీరసాలు వస్తున్నాయి, మేము ఎదురు చూస్తూ ఉంటే డిప్రెషన్లు వస్తున్నాయి, మేము ఎదురు చూస్తూ ఉంటే ఉన్న విశ్వాసం కూడా పోతా ఉంది, మరి గట్టిగా ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన మనసు కూడా రావట్లా. ఎదురు చూస్తున్నాం కానీ మాకేంటి ఇలా అనిపిస్తుంది? అవునా, అనిపిస్తుందా? ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంటే మనకేమో ఎదురు చూసే కొద్ది ఏమో అనిపిస్తా ఉంది, ఇంకా నీరసం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఏమండి ఇంకేమొస్తుంది, అవిశ్వాసం వస్తుంది, ఇంకా ప్రార్థన చేసుకునే మనసు కూడా పోతుంది కొద్దిమందికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేం చేశారు? ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని రాయలేదు కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం అంటే యెహోవా కొరకు ఎదురు చూడటానికి తేడా ఏమన్నా ఉందా? లేదా? ఉందా? పదం తేడా ఉంది కదా. యెహోవా కొరకు ఎదురు చూడటానికి, ఊరికనే ఎదురు చూడటానికి తేడా ఉందా? ఎదురు చూడటం అంటే నా జీవితంలో ఈ కార్యం జరగాలి, నా జీవితంలో ఇదిగో ఈ యొక్క సంఘటన జరగాలి, లేదంటే ఒక అద్భుతం జరగాలి అని చెప్పేసి ఎదురు చూడటం అది అందరూ చేస్తారు కదా. బయట ఉన్న వాళ్ళు కూడా మనం ఈ రకంగానే చూస్తారు కదా. నా జీవితంలో మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్రమోషన్ రావాలి, మరి పిల్లలు కలగాలి, వివాహం కావాలి. బయట ఉన్న వాళ్ళు కూడా, దేవుని ఎరగనటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారా లేదా? ఆశీర్వదించబడాలి. మీరు అడగండి, వెళ్ళి ఎవరైనా బయట ఉన్న వాళ్ళని, దేవుని ఎరగనటువంటి వాళ్ళని వెళ్ళి అడగండి, నీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు అంటారు, నాకు ఆశీర్వాదం కావాలి, ఉన్న స్థితి నుంచి ఇంకా బెటర్ కండిషన్లోకి నేను వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా కొరకు అంటే ఏంటి? ఆయన వచ్చి నా కార్యాన్ని జరిగించాలి. అలాగే ఆయన ద్వారానే నా కార్యం జరగాలి. యెహోవా కొరకు అంటే ఆయన కోసము. ఈ కార్యం ఎవరి ద్వారా జరగాలంట? ఈ కార్యము నా ద్వారా జరగకూడదు, నా తల్లిదండ్రుల ద్వారా జరగకూడదు, నా అన్నదమ్ముల ద్వారా జరగకూడదు, నా బంధుమిత్రుల ద్వారా జరగకూడదు, నా స్నేహితుల ద్వారా జరగకూడదు, నా బలము ద్వారా జరగకూడదు, నా జ్ఞానము ద్వారా జరగకూడదు, నా సంపద ద్వారా, నా సొమ్ముల ద్వారా, నా ఆస్తుల ద్వారా జరగకూడదు. దేవుడికి ఒక కండిషన్ ఉంది. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ కదా. సమస్త మహిమ ఎవరికంట? సమస్త మహిమ దేవునికి మాత్రమే చెల్లాలి. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. దేవునికి మాత్రమే మహిమ కలగాలని ఒక కండిషన్ ఉంది. బైబిల్లో కండిషన్ ఉంది. కొంత మహిమ కాదు, కొంత ప్రభావం, కొంత ఘనత అంటలా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములకు ఆయన మాత్రమే అర్హుడు. హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకి కలగాలంటే కార్యము నీ బలము ద్వారా జరగకూడదు. మన చేతిలో కొంత డబ్బు ఉందనుకోండి, దేవుని మీద ఆధారపడటం మానేస్తాం కదా. ఎవరైనా కానీ, నేను చెప్తున్నా, ఎవరైనా కానీ, నా దగ్గర నుంచి మీ దాకా ఎవరి దగ్గర కొంత డబ్బు ఉంది, ఇమీడియట్గా బాగాలేదు, ఎక్కడ పరిగెత్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే సూపర్ స్పెషాలిటీకి వెళ్తాం, తక్కువ డబ్బు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్, ఇంకా తక్కువ డబ్బులు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. అవునా కదా? నీ డబ్బు నిన్ను ఎక్కడ పరిగెత్తిస్తుంది కదా. ఎక్కువ బలగం ఉందనుకో, ఎక్కువ బంధుజనం ఉందనుకో, ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారనుకో, అవసరం రాగానే ఫోన్ ఎవరికి చేస్తాం? అన్నకో, తమ్ముడికో, అక్కకో, పిన్నంకో, బాబాయ్కో, బెస్ట్ ఫ్రెండ్కో, ఎవరికో చేస్తాం ఫోన్.
ఎక్కువ మంది బలం ఉన్నారు కదా, బలగం ఉన్నారు కదా, వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది మన దృష్టి. నీకు జ్ఞానం ఉందనుకో, తెలివి తక్కువడా అంటాడు, నాకు తెలియలేదు, ముందే హ్యాండ్స్ అప్ ఒప్పేసుకుంటాడు. నాకేం తెలియలేదు, నేను పెద్దగా ఆలోచన చేయాలి. తెలియగల వాళ్ళు ఏం చేస్తుంటారు, కూర్చొని గాజు తిప్పుతూ ఉంటారు. ఆమె బ్రెయినీ. చాలా మంది తమ జ్ఞానంతో సాధించగలం అనుకుంటారు. జ్ఞానంతో సాధించగలమంటారా? అందుకనే ఏం రాయిస్తున్నాడు పౌలు గారితో, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి అజ్ఞానులను వెర్రివారిని లేపుతున్నాడంట. ధనవంతులను సిగ్గుపరచడానికి దేవుడు దరిద్రులను పైకెత్తున్నాడు. చదవగలుగుతారా? 1 కొరింథీ 1వ అధ్యాయము 25, 26, 26 చదవండి. అందుకే బైబిల్ చదవాలనేది. అప్పుడప్పుడు ఇట్లా అడుగుతా ఉంటుంటే తెలుస్తూ ఉంటుంది. చెప్పండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు జ్ఞానులను, గొప్ప వంశం వారిని, ఘనులైన వారిని పిలవలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రధానమంత్రి కొడుకున్నాడు ఇక్కడ, సీఎం కూతురుందా, ఏమండి ఎమ్మెల్యే, అట్లీస్ట్ వాళ్ళు కూడా రావాలి. హల్లెలూయా. వస్తారు గాని మొదట ఆకు మనకే వేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ఎంతో గొప్ప వంశం వారు, గనులైన వారు ఉన్నారేమో కానీ ఒక సమరయ స్త్రీని దేవుడు వెళ్ళి పిలుచుకున్నాడు. ఆ ఊరిలో పనికిరానటువంటిది, ఆ ఊరిలో ఎవరు కూడా తొంగి చూడనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు ఆమెకు సువార్త అందిస్తా ఉన్నాడు. మొదట అవకాశం ఎవరికి ఇస్తున్నారు? జ్ఞానులకా, గనులకా, గొప్ప వంశం వారికా అనుకోవద్దు. మనం ఇక్కడ గొప్ప వంశం వారు ఉన్నారా అనుకుంటే గనక దయచేసి పిలుపులోంచి పక్కకి వెళ్ళిపోతారని చూసుకోండి. ఎందుకంటే పిలుపు అలాంటిది కాదు. చదవండి అమ్మా. పిలవబడలేదు ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు, ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోండి. చదువు. బలవంతులను ఏనమ్మా, చదువు గట్టిగా. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకుని. హల్లెలూయా. వీడేంట్రా బాబు ఉసూరుమంటున్నాడు, వీడేంటి ఎంత బలహీనంగా ఉన్నాడు, వీడేం చేస్తాడు? పొట్టివాడిని పిలుచుకున్నాడు జక్కయ్య అని. ఎరుకో నగరం అంతా తిరిగితే 1000 మంది ఆయన చుట్టూ తిరుగుతా ఉంటే మేడి చెట్టు మీద ఎక్కాడంట జక్కయ్య. హల్లెలూయా. హల్లెలూయా. పొట్టివాడిని చూశాడు జక్కయ్య, నేడు నీ ఇంటి నేను ఉండాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనులను, అయ్యా నేనెప్పుడు సురుమంటా ఉంటా, అనారోగ్యంతో ఉంటా, రోగంతో ఉంటా, బలం లేదు, శక్తి లేదు, కాసేపు కూర్చోలేను, కాసేపు నిలబడలేను, పడుకొని ఉండటమే. ప్రభువా నేను ఎలాగ నీకు ఉపయోగపడగలను? ఏం ఓపిక లేదు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ఆకు నీకే వేసాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు నీకు శక్తిని ఇవ్వటానికి కూడా ఆయన సాధ్యమైనటువంటి దేవుడు. నీకు శక్తిని ఇవ్వటానికి, నిన్ను లేపటానికి, దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి ఆయన సమర్థుడు.